టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే 20 నెలల్లో రాష్ట్రంలో ఊహించలేనంత అభివృద్ధి జరిగిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేర్చారన్నారు. కందుకూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదన్నారు. మొత్తంగా 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. తాజాగా 10,000కు పైగా పోస్టుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేశారని విమర్శలు చేశారు. కందుకూరు నియోజకవర్గంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీలతో పాటు రామాయంపట్నం పోర్టు కారణంగా పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోందని ఎమ్మెల్యే ఇంటూరి వెల్లడించారు. లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళకున్న ఒక మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో మనందరం కూడా తెలుసు. కనీసం జీతాలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు ఎంప్లాయీస్ కానీ, ఈరోజు యువకులు కానీ, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఎక్స్పీరియన్స్నే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్లు అవుతూ ఉన్నాయో. గ్రామాల్లో కూడా మీరందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో కనీసం వాళ్ళకి ప్రమోషన్ లేని పరిస్థితి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళని ఏ విధంగా ప్రతి గ్రేడ్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఏ విధంగా పేరు తీసుకొచ్చాడంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతూ ఉంది. అలాగే ఎంప్లాయీస్ మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతూ ఉంది. యువత ఆలోచన విధానానికి తగ్గట్లుగా ముందుకు పోతూ ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈరోజు నిన్ననే దివ్యాంగ శక్తి అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో యూనిఫామ్గా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు వికలాంగులకి 6,000 రూపాయలు, పర్మనెంట్ డిజాబిలిటీ ఉంటే మంచానికే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే ప్రతి కుటుంబంలో ఎవరైతే ఈరోజు దివ్యాంగులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్లాగా పూజించుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు దివ్యాంగ శక్తి కార్యక్రమం ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సు. నిన్న వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రతి మన గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతా ఉంది. ఈరోజు స్త్రీశక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఈరోజు స్త్రీశక్తి మన ఆర్టీసీ బస్సులో మన ఎస్పీ గారే సీఎం గారికి రివ్యూలో చెప్తా ఉంటే యాక్సిడెంటల్ పర్సంటేజ్ కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయి ప్రయాణికులు మంచి సౌకర్యమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కూడా మీరందరూ కూడా గమనించాలి. నేను ఒక మంచి పేదవాళ్ళకి ఉపయోగపడే సీఎంఆర్ఎఫ్ మీదే ఈ ఉగాది సంవత్సరంలో సీఎం గారు సిగ్నేచర్ పెట్టాడంటే ఈ కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల, ఈ మన ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా లోకేష్ బాబు గారే డైరెక్ట్గా స్కూల్కి వెళ్తా ఉన్నాడంటే మధ్యాహ్నం సన్నబియ్యం పెడతా ఉన్నారు. వాళ్ళకి సరిగా అందుతున్నాయా లేదా అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వారంలో ఒకసారి కంపల్సరిగా స్కూల్ విజిట్ చేయాలి. అలాగే స్కూల్స్లో ఉన్న ఖాళీలు ఏదైతే ఉపాధ్యాయుల ఖాళీలు కూడా, అధ్యాపకుల ఖాళీలు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాడంటే ఈ కూటమి ప్రభుత్వానికి విద్య పట్ల, వైద్యం పట్ల ఎంత సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎక్కడా కూడా ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ఆ గత 5 సంవత్సరాల విధ్వంసం తప్పితే ప్రజల ఆలోచన విధానం తగ్గట్లుగా పోలేదు. వాళ్ళు ఈ రోజు కూడా, నిన్న కూడా ఏదో ఘనకార్యం చేసి బయటకు వచ్చినట్లు మేము మళ్ళా